బీఆర్ఎస్ స్వంతగానే ఉంటుంది, ఒంటరిగానే మళ్ళీ అధికారంలోకి వస్తుంది, 100 సీట్లతో అధికారంలోకి వస్తుంది తప్ప ఏ పార్టీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోదు. ఎవడో పెట్టుకుంటామన్నట్టు ఇంకోడెవడో పెట్టుకుంటారన్నట్టు మాట్లాడుతుండ్రు. ఎవరితో పొత్తు పెట్టుకోము. బీఆర్ఎస్ కేసీఆర్ నాయకత్వంలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది ఖాయం. ఇలా ప్రజలే కోరుకుంటున్నారు. ఎక్కడ పోయినా అదే చర్చ జరుగుతుంది. ఏదో 4 ఎక్కువ వస్తాయి అనుకొని ఓటేసినాం బిడ్డ. కేటీఆర్ గారు కూడా చెప్పి ఉన్నారు, ఎవడెవడైతే అధికారులు ఇవాళ ఎక్సెస్గా ప్రవర్తిస్తున్నారో మనం కూడా తప్పకుండా రెడ్ బుక్లో రాసి పెట్టండి, వాళ్ళకు తగిన గుణపాఠం చెప్తాం. అనవసరంగా అన్యాయంగా మా బీఆర్ఎస్ కార్యకర్తల్ని వేధించిన, అక్రమ కేసులు పెట్టిన దానికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. కొందరు అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. అతిగా ఉన్నాయి లేని పెట్టి కేసులు పెట్టి ఇవాళ ప్రభుత్వంతో మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. తెలుసు మాకు ఏ అధికారి ఎక్సెస్ చేస్తుండో, ఎవరెవరు ఏం చేస్తున్నారో అన్నీ తెలుసు మాకు. అన్నీ కూడా గమనిస్తున్నాం జాగ్రత్తగా. బిడ్డ జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను అధికారులందరినీ కూడా హెచ్చరిస్తా ఉన్నా. దేశంలోనే త్యాగాలకు మారు పేరు కేసీఆర్ అంటుడు. దేనికి త్యాగాలు చేసినావు కేసీఆర్ గారు చెప్పాలి, లేకపోతే వాళ్ళ అల్లుడు హరీష్ రావు చెప్పాలి ఈ మాట అన్నది. దళితుణ్ణి ముఖ్యమంత్రి చేస్తా, నా కుటుంబంలో అందరు అమెరికాలో సెటిల్ అయ్యారు, నాకు ఏ అధికారాలు వద్దు, తెలంగాణ వస్తే చాలు, నేను వాచ్మెన్ ఉద్యోగం చేస్తా, కాల్కి కనుక ముళ్ళు గుచ్చుకుంటే నోటితో తీస్తా అని పిచ్చి మాటలు చెప్పుకుంటే 10 ఏళ్ళు అధికారం అనుభవించారు. ఎవరికి బాగు చేసిర్రా మీరు? మీ కుటుంబంలో 5గురు బాగుపడ్డారు ఈ రాష్ట్రంలో. మీ కుటుంబం మొత్తం అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా ఇండియాకి షిఫ్ట్ అయిపోయి బ్రహ్మాండంగా యువరాజు పాత్ర తీసుకొని మీరు త్యాగాల గురించి మాట్లాడుతున్నారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి ముచ్చట చెప్పి 10 ఏళ్ళు అనుభవించింది కాక మీరే మళ్ళీ అధికారంలోకి రావాలనే ఆకాంక్షతో తిరుగుతున్నటువంటి పరిస్థితి మీది. మీరు త్యాగాల గురించి చెప్పే పరిస్థితి లేనే లేదు. నేను ఇంకోటి అధికారులను అంటుండు, ఇలా అధికారులు చెలరేగిపోతుర్రు, ఏం చేస్తున్నారు అర్థం కావట్లేదు, ముందు వాళ్ళ సంగతులు ఏందో తర్వాత తెలుసు అన్నట్టుగా మాట్లాడుతుండు. ఆ విషయం మీరు మాట్లాడితే మాత్రం గమ్మత్తుకుంటుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఆల్రెడీ 3-4 లోపల వేసిరు. ఒక ఆయన రేపు ఎల్లుండో దిగుతుండు విమానంలో అమెరికా నుంచి. ఇన్ని రోజులు అమెరికాలో తలదాచుకుంటూ దిగిండంటే ఇవాళనే. మరి ఒక పక్క టీవీలో చూపిస్తూనే ఎవరు మన భాగవతం, ఫోన్ ట్యాపింగ్ భాగవతంలో మనం ఎట్లా అధికారాన్ని దుర్వినియోగం చేసిందో ఈ భారతదేశంలో కాదు, రష్యా, అమెరికా, ఇంకేదైనా గూఢాచార్య దేశాలు ఉన్నా కానీ ఇంత సాఫ్ట్వేర్ ఇంత టెక్నాలజీ వాడి ఉండరు మీరు వాడినట్టు. కాబట్టి హరీష్ రావు గారు అధికారాన్ని ఎలా చెలాయించాలనో, అధికారాన్ని దుర్వినియోగం ఎట్లా చేయాలో అనే దానికి మీరే ఈ భూ ప్రపంచానికి మీరే మోడల్. మళ్ళీ మీరు మాకు చెప్తారు. ఆల్రెడీ ఒక ఇరిగేషన్లో ఉన్న ఈఎన్సీని కూడా జైలు పాలండి మీ కాళేశ్వరం పుణ్యాన. రేవంత్ రెడ్డి గారు అంబేద్కర్ భవన్ అని పేరు పెట్టినందుకే సచివాలయంలో కూర్చోట్లేడట. రేవంత్ రెడ్డి గారు ములుగు అడవులలో పోయి ప్రజాపాలన పెట్టి అక్కడ కూర్చొని పరిపాలిస్తాడు. రేవంత్ రెడ్డి గారు అవసరమైతే ఆసిఫాబాద్ పోతాడు, ఇటు ఆలంపూర్ పోతాడు, 24 గంటలు ప్రజల మధ్యనే ఉంటుండు. కమాండ్ కంట్రోల్ రూమ్లో కూర్చుంటాడు, సెక్రటేరియట్లో కూర్చుంటాడు, అవసరమైతే ఇంటికాడ కూర్చుంటాడు. అవసరమైతే మీ మామయ్యకి ఏమన్నా సమస్య లేకపోతే మీ ఫామ్ హౌస్లో వచ్చి కూడా అక్కడ ఉన్న ఊరు ప్రజలతో మాట్లాడి అధికారుల సమీక్ష పెడతాడు. మీ మాదిరిగా అసలు సెక్రటేరియట్ ఎక్కడుందో కూడా తెలియకుండా పరిపాలించిన మీకు అసలు మీరు మీ పాలన ఎక్కడి నుంచి అందించారు? మీ మంత్రులు ఎక్కడ కూర్చుంటోళ్ళు? అయ్యాల ఒక్కసారి తెలంగాణ ప్రజలు వెనుకకు తిరిగి చూసుకోవాలి. 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ గారిని ఎన్నిసార్లు ఎవరు కలిసిరు? ప్రజలకు ఎప్పుడన్నా కనపడ్డా? నెలకొక్కసారి కూడా జనాలల్లో కనపడని కేసీఆర్ గురించి నువ్వు ఇలా రేవంత్ రెడ్డి గారు అంబేద్కర్ భవన్ అని పేరు పెట్టినందుకు, సెక్రటేరియట్కి ఆ పేరు పెట్టినందుకే వస్తలేడని చెప్పి నువ్వు దళితుల మైండ్లో ఏదో విషబీజం నాటే ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు ప్రగతి భవన్ అని పేరు పెట్టుకొని ప్రగతి లేని భవన్లో నువ్వు కూర్చొని ఎవ్వని గేట్ లోపలికి రానియకపోతే డిసెంబర్ 9 ప్రమాణ స్వీకారం చేసిన 5 నిమిషాలను దాని ప్రజాభవన్ చేసి పెట్టింది పేరు మేము, జ్యోతిరావు పూలే. మీరా పెట్టింది? మీరు అంబేద్కర్ గారి గురించి, జ్యోతిరావు పూలే గారి గురించి మాట్లాడే అధికారాలు మీకు లేవు.
ఏమున్నా మాటలు వచ్చు కదా, ఏది పడితే అది అక్కడ మీటింగ్ రేవంత్ రెడ్డి గారు మీటింగ్ కాగానే ఏదో ఒకటి చెప్పాలి తెలంగాణ ప్రజలకు, అసలు నా సంగతి ఏందో అని మాట్లాడినట్టే ఉంది హరీష్ రావు, కానీ నీకు వాస్తవాలు తెలిసి మాట్లాడినట్టుగా క్లియర్గా కనపడతలేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.